పరమార్థం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుండి పావని గారు పంపించారు. తొలేకాదశి విశిష్టమైందా, వైకుంఠ ఏకాదశి విశిష్టమైందా తెలియచేయండి అని అడుగుతున్నారు. భగవంతుణ్ణి ఆరాధించడంలో అన్ని విశిష్టమైనది. ఫలానా గొప్ప, ఫలానా తక్కువ అన్నటువంటి తేడా ఏదీ లేదు. భక్తులకు ప్రతిరోజు పండుగే. అంతటి నియమనిష్టలు ఆచరించలేము కాబట్టి, మనం చెయ్యలేం కాబట్టి కొన్నైనా ఆచరించుకోరా బాబు అంటున్నాడు. పడుకున్న రోజు మంచి రోజా, లేచిన రోజు మంచి రోజా? ఏం చెబుదాం? ఒక ప్రాణికి నిద్ర అవసరమా, మెలకువ అవసరమా? ఏం చెప్పాలి? రెండూ అవసరమే. మెలకువ వస్తే పని చేస్తాం, పని చేసి అలసిపోతాం. అలసట తీరాలంటే నిద్రపోవాలి. మళ్ళీ పని చేయటానికి బలాన్ని ఇచ్చేది నిద్ర, పని చేయటానికి ఉపక్రమించేది మెలకువ. ఏది గొప్ప? రెండూ గొప్పే. భగవంతునికి సంబంధించినటువంటి ప్రతిదీ పెద్దదే, ప్రతిదీ గొప్పదే, ఏవీ తక్కువ కాదు. నేను తొలి ఏకాదశి బాగా చేస్తాను, ముక్కోటి ఏకాదశి చెయ్యను, తప్పు. నేను బాగా నిద్రపోతాను కానీ బాగా లేవను అంటే ఎలా ఉంటుంది? అందువల్ల దేని గొప్ప దానికే, దేని వైశిష్ట్యం దానికే. మన మనస్సులో నమ్మకం ఎక్కడ ఉంటే అది గొప్పది కదా. కొందరు తొలి పండుగ అని బాగా చేసుకుంటారు, కొందరు అయ్యో ఇది వైకుంఠ ఏకాదశి అండి, ముక్కోటి దేవతలది అని బాగా చేస్తారు. రెండూ బాగా చేయండి. ఏకాదశి అంటే స్వామి ఆరాధనే కదా, గుడికి వెళ్ళాలి, ఇంట్లో మొదలు చన్నీళ్ళు స్నానం చేయాలి, శక్తి ఉంది నదీ స్నానం చేయండి, క్షేత్రానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, స్వామిని ఆరాధించండి, ఉపవాసం ఉండండి, 10 మందిని క్షేమం కోరండి, హాయిగా ఇంటికి వచ్చి ఇంట్లో పరమాత్మ ఆరాధించండి. మరునాడు 10 మందికి భోజనం పెట్టి మీరు భోజనం చేయండి. భగవంతుణ్ణి ఆరాధించే అన్ని రోజులు సమానమైన రోజులే, అన్ని పండుగలు సమానములే. అందరూ వ్యక్తులు, భగవద్భక్తులందరూ ఈ మనం చెప్పుకుంటున్నాం సమాజం అని, ఇక్కడ మొదలుపెట్టండి. సమాజం సమత్వాన్ని ఇక్కడ అలవాటు చేసుకోండి. అప్పుడు అన్నీ గొప్పవే, అన్నీ ఆనందాన్ని ప్రసాదించాయి.